నిన్న లగచర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి, దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్లో కానీ, రోటిబండ తాండా కేసులో, లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో కానీ, దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇండ్యూస్ చేయడం కానీ, ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ, ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి. దానికి విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది అక్రమ కేసు. లగచర్లకు సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. 25 అక్టోబర్ రోటిబండ తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు. అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది. అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సంయమనం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లగచర్ల ఇన్సిడెంట్ అయింది. లగచర్ల కూడా మీకు అందరూ తెలుసు, విలేజ్గా బయట పటిష్టమైన 230 మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోగమోని సురేష్ ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్న, ఆఫీసర్లు వద్దన్న, పోలీసులు వద్దన్న, ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ అటాక్కి గురి చేయడం జరిగింది. మీరందరూ చూశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా, ఎంతో మంచితనంగా, ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి. అంతంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు. అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు. ఏ పొరపాటున తల మీద తగిలినా చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది. ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్నాక. బట్ ఇంత లైట్నింగ్ అటాక్ అనేది ఇంతవరకు చూడలేదు. ఏదో 1 or 2 ఇన్సిడెంట్లో నార్త్ ఇండియాలో చనిపోవడం కూడా జరిగింది ఐఏఎస్. బట్ ఈ టైంలో పైగా చాలా సౌమ్యుడు ఆయన, చాలా మంచోడు, మ్యాగ్నానిమిటీ, మంచి హ్యుమానిటేరియన్ ఆయన. సో ఆయన పోలీసులు వద్దు, పోలీసులు చెప్పారు అక్కడ కూడా వెళ్ళొద్దని, ఆంజనేయులు అండ్ శ్రీధర్ రెడ్డి మేము వెళ్ళి పొజిషన్ చేసుకుంటామంటే వద్దంటే పోలీసులు వద్దు అన్న ఉద్దేశంతో ఒకటి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా వాళ్ళు ముందస్తు ప్రణాళికతో కుట్రలో భాగంగా ఈ సురేష్ ప్రవర్తన కానీ, పట్నం నరేందర్ రెడ్డి గారు 25వ తారీఖున జరిగిన శేఖర్ ఇన్సిడెంట్ తర్వాత 26న హైదరాబాద్ వెళ్ళి 27ని మళ్ళీ రోటిబండ తాండాకు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది.
లగచర్ల ఇన్సిడెంట్ అయింది 11th నవంబర్. బట్ 27వ తారీఖు నుంచే అది ఆయన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్లో ఇప్పుడు కూడా అది ఉంది. అది సో అది ఎవరు పెట్టేది కాదు అది. సో దాంట్లో క్లియర్గా చెప్పాడు ఆయన, తరిమి కొడతాం, కలెక్టర్ కాదు ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టండి, ఏ నాయకులు వచ్చినా సరే తరిమి కొట్టాలి, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. రోడ్డుబండ తాండా జరిగిన 25వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ చిన్న శాంపుల్, అది చిన్న శాంపులే, దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది అని లగచర్ల ఇన్సిడెంట్ ముందే చెప్పాడు ఆయన. 27వ తారీఖు అది, అక్టోబర్ 27. అంటే ఏంటి ఇది ముందస్తు ప్రణాళిక, అది లేకపోతే అట్లా ఎలా చెప్పగలుగుతాడు ఆయన? సో దానికి తగ్గట్టుగానే అనేక ఫోన్లు, మోగమోని సురేష్ అతను హైదరాబాద్ వెళ్ళటం, టీంలు పిలిపించుకోవడం, మాట్లాడటం, మళ్ళీ రావడం, రాత్రిపూట అంతా, రాత్రి ఎక్కడున్నాడు ఆయన? లగచర్ల ఇన్సిడెంట్ అయినప్పుడు హైదరాబాద్లో ఎవరెవరితో వచ్చాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, అన్నీ కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో వచ్చినాయి. దట్టు ఎవరైతే దాడి చేశారో దాంట్లో 17 మందికి అసలు ఎటువంటి